హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిహాంత్ మోటార్ కార్. సో ఈరోజు వీడియో చూసుకుంటే మీరు అండర్ 25 lakhs ఏమన్నా ఎలక్ట్రిక్ కార్ ఏమన్నా పర్చేస్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారా? సో యూఆర్ ఇన్ ద రైట్ ప్లేస్. ఈరోజు వీడియో చూసుకుంటే ది టాప్ 5 ఎలక్ట్రిక్ కార్స్ బిట్వీన్ ది 16 lakhs to 25 lakhs. అది కూడా ఫీచరింగ్ ది న్యూ టెక్ స్టైలిష్ డిజైన్స్ అండ్ ప్రాక్టికల్ రేంజెస్. సో అట్ నెంబర్ 5 లో చూసుకుంటే వి స్టార్ట్ విత్ ద టాటా నెక్సాన్. ఈ టాటా నెక్సాన్ అనేది అఫోర్డబుల్ ఈవీ మార్కెట్ అండ్ ఇట్స్ రిఫ్రెష్డ్ స్టైలింగ్ అండ్ స్మార్టర్ క్యాబిన్ అయితే ఉంటుంది. దీంట్లో చూసుకుంటే కంపెనీ క్లెయిమ్ చేస్తున్న రేంజ్ చూసుకుంటే 45 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేశారు. రేంజ్ చూసుకుంటే 465 కిలోమీటర్స్ రేంజ్ అయితే కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. రియల్ వరల్డ్ చూసుకుంటే నియర్లీ 340 నుంచి 380 వరకు అయితే రావచ్చు. అండ్ దీంట్లో మెయిన్ హైలైట్స్ చూసుకుంటే టాటాస్ యొక్క హ్యూజ్ ఈవీ ఛార్జింగ్ ఎకోసిస్టమ్ అయితే ఉంటుంది. రిమైన్స్ ది మోస్ట్ వాల్యుబుల్ అఫోర్డబుల్ ట్రూ ఎలక్ట్రిక్ ఎస్యూవీ. స్టార్టింగ్ అరౌండ్ చూసుకుంటే 16 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 19 lakhs వరకు అయితే ఉంటుంది ఎక్స్ షోరూమ్. ఇంకా నెంబర్ 4 చూసుకుంటే ది ఎంజీ విన్సర్ ఏవైతే ఉంది. ఎంజీ అనేది ఒక ప్యాకింగ్ ఇన్ ద ఫీచర్స్ అండ్ ది విన్సర్ ఈవీ విల్ కంటిన్యూ ది లెగసీ విత్ ADAS వెర్టికల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ పానోరామిక్ సన్ రూఫ్ అండ్ కనెక్టెడ్ డిజిటల్ కాక్పిట్. ఈ ఎంజీ విన్సర్ ఈవీలో బ్యాటరీ ప్యాక్ చూసుకుంటే 53 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేశారు. అప్ టు 449 కిలోమీటర్స్ రేంజ్ అయితే కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. రియల్ వరల్డ్ చూసుకుంటే నియర్లీ 340 నుంచి 380 వరకు అయితే రావచ్చు. ఇంకా నెంబర్ 3 లో చూసుకుంటే టాటా కర్ ఈవీ ఉంది. ఇది ఒక బోల్డ్ and rugged SUV. It's built on the Tata's Gen 2 EV architecture designed to offer more cabin space and longer wheelbase, improved efficiency and ఇదొక కూపే ఎస్యూవీ. దీంట్లో యూస్ చేసిన బ్యాటరీ ప్యాక్ చూసుకుంటే 55 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ తో యూస్ చేశారు. అప్ టు 502 కిలోమీటర్స్ అయితే కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. రియల్ వరల్డ్ అయితే నియర్లీ ఒక 400 నుంచి 430 వరకు అయితే ఉండొచ్చు. ఇంకా ప్రైస్ చూసుకుంటే 22 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 25 lakhs అయితే ఉండొచ్చు. ఎవరికైతే ఫ్యూచరిస్టిక్ డిజైన్ అండ్ ఇంప్రెసివ్ రేంజ్ టాటా ఎక్స్పాండింగ్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళకైతే పర్ఫెక్ట్. నెంబర్ 2 లో చూసుకుంటే ది అవైటెడ్ హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్ అయితే ఉంది. బిల్ట్ ఆన్ ది ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ మిడ్ సైజ్ ఎస్యూవీ ప్లాట్ఫామ్. దీంట్లో యూస్ చేసిన ఈ బ్యాటరీ ప్యాక్ చూసుకుంటే 51.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేశారు. కంపెనీ నియర్లీ 473 కిలోమీటర్స్ అయితే క్లెయిమ్ చేస్తుంది. రియల్ వరల్డ్ అయితే నియర్లీ 370 నుంచి 410 కిలోమీటర్స్ వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ప్రైస్ చూసుకుంటే 20 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 24 lakhs వరకు అయితే ఉంటుంది. ఎవరికైతే స్విచ్ టు ఎలక్ట్రిక్ వితౌట్ గివింగ్ అప్ కంఫర్ట్ అండ్ ప్రాక్టికాలిటీ కావాలని అనుకుంటున్నారో వాళ్ళకైతే హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్ అనేది చాలా పర్ఫెక్ట్ వెహికల్. ఇంకా ఫైనల్లీ నెంబర్ 1 చూసుకుంటే ది ఎలక్ట్రిక్ ఎస్యూవీ దట్స్ జనరేటింగ్ మాక్సిమం బస్. అది కూడా ది మహీంద్రా BE6 పార్ట్ ఆఫ్ ద మహీంద్రా బాన్ ఎలక్ట్రిక్ లైనప్. BE6 అనేది ఒక డెడికేటెడ్ ఈవీ ప్లాట్ఫామ్. అది కూడా ఇంగ్లో ప్లాట్ఫామ్ అయితే బిల్డ్ చేశారు. దీనివల్ల బెటర్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే అవుతుంది. దానివల్ల మోర్ క్యాబిన్ రూమ్ కూడా మీకు వస్తుంది. ఇంకా దీంట్లో యూస్ చేసిన బ్యాటరీ ప్యాక్ చూసుకుంటే 79 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేశారు. కంపెనీ అయితే నియర్లీ 682 కిలోమీటర్స్ అయితే క్లెయిమ్ చేస్తుంది. రియల్ వరల్డ్ చూసుకుంటే అప్ టు 480 నుంచి 550 వరకు అయితే ఉండొచ్చు. ప్రైస్ చూసుకుంటే 23 lakhs నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 27 lakhs ఎక్స్ షోరూమ్ వరకు అయితే ఉండొచ్చు. మెయిన్ స్ట్రీమ్ ఈవీ సెగ్మెంట్. ఒకవేళ మీకు బోల్డెస్ట్ డిజైన్ అండ్ నెక్స్ట్ జెన్ ఈవీ టెక్ అండ్ ట్రూ ప్రీమియం ఎక్స్పీరియన్స్ కావాలి అండర్ 25 lakhs లో అయితే ఈ BE6 అనేది టాప్ ఆఫ్ ద లిస్ట్. ఈ వచ్చేసరికి ది టాప్ 5 ఎలక్ట్రిక్ కార్స్ అండర్ 25 lakhs యూ కెన్ బై ఇన్ 2025. ఇప్పుడు వరకు నేను చెప్పిన కార్స్ లో మీకు ఏ కార్ మీద అయితే మీరు బాగా ఎగ్జైటెడ్ గా ఉన్నారో ఆ కార్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కార్ రివ్యూస్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ upcoming EV news. Thank you for watching. I'll see you in the next one.